guys, welcome to JRK's old YouTube channel. శ్రీపట్నం బీచ్కి దగ్గరలో ఉంటూ బీచ్కి వెళ్ళకపోతే అసలు ఎంత అవమానకరంగా ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్. అందుకనే అది కూడా చూసేద్దామని చెప్పి మధ్యాహ్నం అయితే బయలుదేరాం. అయితే దానికి దగ్గరలోనే చేపలు దొరుకుతాయి. అక్కడ ఫిషర్మ్యాన్స్ వెళ్ళి రోజు వేటకు వెళ్ళి వచ్చి వేలంపాటుగా చేపలను అమ్ముతారని అయితే తెలిసింది. సో అవి తీసుకోవడానికి కోసమని ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరి ఇక్కడికి వచ్చేసాము. తీరా ఇక్కడ చూస్తే కనుక చేపలు కాదు కదా, మనుషులు కూడా ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్. అయితే మాకు తెలిసింది ఏంటంటే ఆ రోజు మేము వెళ్ళిన రోజు కార్తీక పౌర్ణమి రోజు, పండగల టైంలో ఎవరు కూడా వేటకు వెళ్ళరని తెలిసింది. సరే అని చెప్పి ఎలాగో అక్కడికి వరకు వెళ్ళాం కదా అని చెప్పి ఒకసారి అవన్నీ చూసాము. అయితే మీరు గమనించినట్లయితే అక్కడ కిందంతా కూడా చిన్న చిన్న పీతల పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి మన అలిజిడి మన నీడ రాగానే వెంటనే అవి ఆ హోల్స్లోకి అయితే వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ ఏంటో ఇవి అని చెప్పేసి భయం వేసింది, కానీ తర్వాత అబ్జర్వ్ చేస్తే తెలిసింది ఇవి మనం నీడని చూడగానే అవి అయితే లోపలికి వెళ్తున్నాయి. మనం వాటికి కొంచెం దూరంగా వెళ్తే అవి మళ్ళీ హోల్స్లో నుంచి బయటకు వచ్చి చూస్తున్నాయి ఫ్రెండ్స్. అసలే కొత్త ఏదన్నా కనిపిస్తే మనకు యాంగ్జైటీ ఆగదు కదా. ఇది ఏదో వెరైటీగా కనిపించిందని చెప్పి అది కదులుతుందా లేదా అని చెప్పి దాన్ని టెస్ట్ చేయటం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, చిన్న పీత పిల్ల ఎలా ఎగురుకుంటూ హోల్లోకి వెళ్ళిపోయిందో. ఇంకా తర్వాత బీచ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా అందరూ కూడా అక్కడ ఎక్కువ ఇంకా పూజలు చేసి అక్కడ స్నానం అయితే చేస్తున్నారు. అయితే వెళ్ళేటప్పుడు ఉన్నంత యాంగ్జైటీ అయితే వెళ్ళినాక ఏం లేదు ఫ్రెండ్స్. జస్ట్ ఇంకా వాటర్ని అలా చూసి ఇంకా హాఫ్ అన్ అవర్ కూడా అక్కడ ఉండాలనిపించలేదు. ఇంకా తర్వాత దానిలో ఇంట్రెస్టింగ్గా కనిపించింది ఏంటి అంటే హార్స్ రైడ్ ఒకటే. అది కూడా బిగ్ అడ్వెంచర్ అనే చెప్పాలి, ఎందుకంటే చాలా భయం వేసింది. ఏదో వెళ్ళాం కదా, ఇంకా ఏదో ఒకటి చేసామని చెప్పుకోవడానికైనా ఉంటుంది, అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పి ట్రై చేసాము. ఎక్కిన దగ్గర నుంచి కొంచెం దూరం వెళ్ళే వరకు అయితే చాలా భయం వేసింది. ఇంకా రిటర్న్ అది వచ్చేటప్పుడు అయితే కొంచెం బాగానే అనిపించింది. ఇంకా బీచ్ అనగానే గుర్తొచ్చేది అదొక్కటే ఫ్రెండ్స్. ఇంకా అంతకన్నా ఇంకా వేరే అయితే ఏం లేవు. మరి నార్మల్ డేస్లో ఇంకేమన్నా మరి ఉంటాయేమో తెలియదు, కానీ మేము వెళ్ళింది పండగ అవడంతో ఇంకా అక్కడ ఎవరో లేరు. ఇంకా ఫొటోస్ తీసేవాళ్ళు, పూజలు చేయటానికి వచ్చిన వాళ్ళు ఇంక తప్ప ఇంకా అదర్స్ అయితే ఇంకెవరూ లేరు ఫ్రెండ్స్. అండ్ అక్కడ స్నాక్స్ అమ్మేవాళ్ళు కూడా ఎవరూ లేరు. చాలా బోరింగ్ అనిపించింది. మీలో ఎంతమంది మచిలీపట్నం బీచ్కి వెళ్ళారో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బీచ్ ఎంటర్ అయ్యేటప్పుడు అయితే ఇలా పెద్ద మచిలీ ఒక చేప స్టాచ్యూ లాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి వచ్చేసి క్యాండిల్ నైట్ డిన్నర్ అయితే ప్లాన్ చేసాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.